ఓం శాంతి. నేను మీకు ఇంకొక విషయాన్ని క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. చాలా మందికి ప్రశ్న ఉంటుంది. నన్ను కూడా ఎవరో ఈ ప్రశ్న అడిగారు. బాబా మురళీలలో అంటారు కదా, ఒక క్షణకాలంలో శిక్ష పైన పడుతుంది. ఎప్పుడైతే మీరు సూక్ష్మవతనంలోకి వెళ్ళినప్పుడు శిక్ష అనేది కేవలం ఒక క్షణకాలం. కానీ ఎలా అనుభవం అవుతుంది అని అంటే కొన్ని సంవత్సరాల నుండి స్వయం శిక్ష అనుభవిస్తున్నట్లు ఉంటుంది. ఎలా అవుతుంది శరీరం లేకుండా? ఒక క్షణకాలంలో శిక్ష ఏమై ఉంటుంది? ఎవరో ఈ రకంగా ప్రశ్న అడిగారు. అప్పుడు నేను బాబాతో అన్నాను, బాబా నాకైతే జవాబు ఇవ్వాలి. బాబా దీనికి జవాబు చెప్పండి. చూడండి, ఇక్కడ బాబా మనకు 3 రకాల శిక్షల గురించి చెప్పారు. అందులోంచి 2 శిక్షలు కింద తింటాము. శరీరంతో పాటు ఒకటి శారీరక శిక్ష, అంటే అనారోగ్యం, దుర్ఘటన. రెండవది మానసిక శిక్ష. ఎవరైనా మనల్ని ద్వేషించినా, మనకి లోపల ద్వేషం ఉన్న అవమానం కానీ, పిచ్చితనం కానీ, మానసిక వికాసం లేకపోవడం, మర్చిపోవడం, ఈ 2 శిక్షలు శరీరానికి లభిస్తాయి. మూడవది వీటన్నిటి నుండి తప్పించుకోవడము అంటే మిగిలిపోయాయి కదా, మరి వాటిని ఆధారంతో మొత్తం అప్పు తీర్చుకునేది ఉంది. కొద్దిగా యోగ బలంతో, కొద్దిగా శిక్షల ద్వారా. కానీ మన యొక్క యోగ బలం తక్కువ, మన యొక్క మానసిక శిక్షలు తక్కువ, కాబట్టి సురక్షించబడ్డాం. అవన్నీ పైన జరుగుతుంది. ఆత్మకు శరీరం లేకుండా కొన్ని రోజుల క్రితం నాకు ఒకటి గుర్తు వస్తుంది. మా అమ్మ మురళి వచ్చింది. అందులో ఒకవేళ భగవంతుడు శిక్షలు వేసి మారిస్తే, బాబా ధర్మరాజు శిక్షల సాగరుడు. ఇప్పుడు మీకు ఇది కూడా అర్థం చేసుకోండి, ప్రేమ సాగరుడు కూడా కదా. మొదట ప్రేమతో మారుస్తాడు. ఒకవేళ ప్రేమిస్తున్నా మారడం లేదు అని అంటే చివరి అంటే ఫైనల్ అనగా పైకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మొదట దీనిని అర్థం చేసుకుందాం. భగవంతుడు ఒక క్షణకాలంలో ప్రేమను ఎలా ఇస్తాడు, ఒక క్షణకాలంలో ప్రేమను ఇవ్వగలిగాడు, అలానే ఒక క్షణకాలంలో శిక్షలు కూడా వేస్తాడు. చూడండి, బాబా వద్ద ఒక క్షణకాలపు ప్రేమ యొక్క శక్తి ఉంది. ఎప్పుడైతే బాబా చేతిలో చెయ్యి వేసి కలిసినప్పుడు, అది ఎప్పుడో యజ్ఞం మొదటి విషయం చెప్తున్నాను, నేను కూడా బాబా చేతిలో చెయ్యి వేసి కలిసినప్పుడు, ఏ పిల్లవాడైనా బాబా చేతిలో చెయ్యి వేసి కలిసేది. నాకు గుర్తుంది, నేను అప్పుడు కాలేజీలో చదువుకుంటున్నాను. మధుబన్ వెళ్ళొచ్చిన తర్వాత నేను యథావిధిగా కాలేజ్కి వెళ్ళాను. అప్పుడు నేను రాసుకుంటున్నా లేకపోతే తింటున్నా కూడా నాకు ఎలా అనిపించింది అని అంటే, బాబా చెయ్యి నాది పట్టుకునే ఉన్నట్టుగా. అవే గుర్తుకొచ్చేవి. రాస్తున్నా, ఏం చేస్తున్నా నాకు ఎలా అనిపించేది అని అంటే, బాబా నా చెయ్యి పట్టుకునే ఉన్నట్టుగా. బాబా చెయ్యి పట్టుకోవడం ఎంత సమయం పట్టింది చెప్పండి? క్షణకాలం లేదా 2 క్షణాలు. బాబా చెయ్యి పట్టుకొని టోలీ, వరదానం, అలానే గిఫ్ట్ కూడా ఇచ్చారు. అది ఒక క్షణకాలంలోనే లోపల ఇదంతా జరిగింది. లేదంటే 5 క్షణాలు, లేదంటే 10 క్షణాలు, ఇంతనే పట్టింది. కానీ ఆ యొక్క స్పర్శ ఎంత ఆప్యాయంగా ఉండేది అని అంటే, బాబా నా చెయ్యిని పట్టుకునే ఉన్నారు అని. ఇది భగవంతుడి యొక్క ప్రేమ. అలానే బాబా దృష్టినిచ్చేది. ఎలా అనిపించేది అని అంటే, బాబా యొక్క కళ్ళు ఇంకా నన్ను చూస్తున్నట్టుగా, ఇప్పటికీ బాబాను చూస్తున్నట్టుగా, బాబా నాకు దృష్టిని ఇస్తున్నట్టుగానే ఉండేది. అస్సలు మర్చిపోకపోయేది. మీరు ఉదాహరణకి బయటికి ఇలా సందులో వెళ్తున్నారు అనుకుందాం. ఎదుట వస్తున్నటువంటి వ్యక్తి మీకు కనిపించరు. అప్పుడు నాకు కూడా అలా కనిపించకుండా ఎలా ఉండేదనంటే, బాబా కళ్ళే నాకు కనిపించేవి. బాబా నాకు ఇచ్చిన దృష్టినే కనిపించేది. ఆ దృష్టి అనేది నిజానికి చెప్పాలంటే బాబా నాకు ఒక క్షణకాలంలో ఇచ్చారు. బాబా తర్వాత మన యొక్క అక్కయ్యలు కానీ, మన యొక్క దాదీలు విషయం కూడా నాకు గుర్తొస్తుంది. ఒకసారి మనోహర్ దాది పాన్పట్ వెళ్ళారు. పాన్పట్లో నా క్లాస్మేట్స్ ఉన్నారు. నేను వాళ్ళని పిలిచాను. నేను అప్పుడు దాదీతో పాటు టూర్లో ఉన్నాను. నేను అన్నాను, మా యొక్క దాదీ వచ్చారు, దాదీల దర్శనం చాలా కష్టంగా ఉంటుంది కదా, ఏదో ఒకటి చేసి పాన్పట్ సెంటర్కి వచ్చేసే అని అన్నాను. వాళ్ళు పరుగులు పెట్టుకుని వచ్చేసారు. దాది ఆ సమయంలోని ఎక్కడో ఉపన్యాసం చెప్పడానికి వెళ్తున్నారు. అప్పుడు నేను, దాది మా స్నేహితురాలు వస్తుంది, ఒక క్షణకాలం మీరు దృష్టి ఇవ్వాలి, కలవాలి అని అంటే, జల్దీ తొందరగా తీసుకునిరా, నేను వెళ్తాను అని అన్నారు.
తను వచ్చేటప్పటికి వస్తూ వస్తూ గిఫ్ట్ తీసుకుని వచ్చింది. దాది రూమ్లోకి వెళ్ళి దాదికి గిఫ్ట్ ఇచ్చి దాది నుండి టోలీ దృష్టి తీసుకుంది. తిరిగి దాది కారులో వెళ్ళిపోయారు. అలానే నా స్నేహితురాలు కూడా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి చేరుకున్న నా స్నేహితురాలు ఫోన్ చేసింది, మీ యొక్క దాదిలో ఏమైనా జాదు ఉందా ఏంటి? నేను మొదటిసారి కలిశాను, నేను ఇంటికి వచ్చేసాను, అయినప్పటికీ నా తలుపు మీద దాది కళ్ళు కనిపిస్తున్నాయి, నా ఇల్లు కనిపించడం లేదు, తలుపులు కనిపించడం లేదు, నేను ఇంత పెద్దగా అయిపోయాను. 2005 సంవత్సరాల విషయం, 2005లో ఇది జరిగిన సంఘటన. మా అమ్మ నన్ను వేలాది సార్లు చూసింది, కానీ మా అమ్మ యొక్క కళ్ళు నాకు గుర్తుకు రావడం లేదు. నాకు దాది కళ్ళు ఎందుకు ఇలా కనిపిస్తున్నాయి? దాది కళ్ళు వెనుకనే వస్తున్నట్టుగా అలా ఎందుకు అవుతుంది? నేను అప్పుడు తనతో అన్నాను, ఇదంతా పవిత్రత యొక్క బలము. దాది వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి సాధన చేశారు. ఆ సాధన యొక్క మొత్తం బలం ఇది. ఈరోజు ఆ అక్కయ్య జ్ఞాన మార్గంలో ఉంది. ఒక్క దృష్టి చూసారా ఎంత అద్భుతం చేసేసిందో? ఒక ప్రియమైన దృష్టి 1000 రెట్లు ప్రేమని అనుభవం చేయించగలుగుతుంది. అదే భగవంతుడి పైన కళ్ళు చూపిస్తారు అని అంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇంకా బాబా నన్ను అలానే చూస్తున్నాడు, బాబా నన్ను అలానే చూస్తున్నాడు. వేలాది సంవత్సరాల నుండి శిక్ష వేస్తున్నటువంటి కళ్ళు కనిపిస్తున్నాయి. ఒక క్షణకాలపు ప్రియమైన దృష్టి వేలాది ప్రేమను అనుభవం చేయిస్తుంది. అలానే ఒక క్షణకాలపు ఆ పైనుండి చూస్తున్న కళ్ళు కూడా దెబ్బపడిన, అది కూడా నన్ను అవమానించినట్టుగా, నన్ను కొట్టినట్టుగా, నన్ను ఎవరో గుద్దారన్నట్టుగా, అది కూడా భగవంతుడి ద్వారా, ధర్మరాజు ద్వారా, అవన్నీ ఆత్మకు ఎలాంటి అనుభవం అవుతుంది అని అంటే వేలాది సంవత్సరాల నుండి శిక్షల్ని అనుభవిస్తున్నట్లు. ఓం శాంతి.